బీజేపీ కుట్రలను తిప్పికొడదాం. అబ్బో సార్తో ఓట్లు పోకుండా అలర్ట్గా ఉందాం. పీసీసీ సమన్వయ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం. ఈ ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి పనులు పెట్టుకోవద్దు. అదే బీజేపీ కుట్రలను తిప్పికొడదాం అంటే మీరు బీజేపీ కుట్రలను రేవంత్ రెడ్డిని దగ్గర పెట్టుకొని బీజేపీ కుట్రలను తిప్పికొడదాం అని ఎందుకు మాట్లాడతారా? నాకు అర్థం కాదు. సార్ విషయంలో అది కూడా ఎందుకు అంటే మొన్న కల్వకుంట్ల కవిత గారు ఏంటిది కొడంగల్ నియోజకవర్గాన్ని మొత్తం ఫేక్ ఓట్లు ఉన్నాయి, అన్ని దొంగ ఓట్లు, మరి ఇన్ని ఓట్లు వేదంటే ఆయన గెలిచినటువంటి ఓట్లు గిన్ని ఓట్లతోనే గెలిచింది కదా, మరి వీటిని తీసేసేదంటే ఆయన ఓడిపోయినట్టే కదా, లేకపోతే ఈ ఓట్లన్నీ ఆయనగా పడేదంటే అవన్నీ ఫేక్ ఓట్లే కదా, ఇట్లాంటి ముచ్చట్లన్నీ వీళ్ళు మాట్లాడారు. కాబట్టి ఏం చేయాలని అర్థం కాక సర్లో మాత్రం అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు దక్కేలాగా పార్టీ బిఎల్ఏలు బాధ్యత తీసుకోవాలని ఆదేశం. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నేతృత్వంలో ఇందిరాభవన్లో భేటీ. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్, మంత్రులు. ఓయమ్మో వీళ్ళందరూ కూర్చొని బీజేపీ కుట్రలను తిప్పికొడతారట. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ చేసిందనుకంటే డేంజరస్గా పాలన చేస్తారు. 12 ఏళ్ళ నరేంద్ర మోడీ మీద వచ్చిన వ్యతిరేకత 12 ఏళ్ళకి ఎంత వచ్చిందో 3 ఏళ్లలోనే రేవంత్ రెడ్డికి అంత వచ్చింది వ్యతిరేకత. ఏమనంటే బీజేపీ రాష్ట్రంలో మతోన్మాద శక్తులు ఏవైతే ఉన్నాయో మతోన్మాద గొడవలు పుట్టించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టమని పెట్టాడు. కానీ దాన్ని విమర్శిస్తూ ఎవరైనా మాట్లాడితే మాత్రం వెంటనే కేసులు అవుతాయి. ఆ మతం పేరుతోని కులం పేరుతోని రాజకీయాలు చేసి అక్రమాలు చేసి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏదో చేద్దామని ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టరు. వీళ్ళు ఇటు వేస్తున్నారు సార్ అని చెప్పేసి మా హాస్టల్లో ఎవరైనా మాట్లాడితే మాత్రం వెంటనే కేసులు నమోదైతే పొద్దున 4 గంటలకు పోతారు పోలీసులు మా ఇళ్ళకు. ఏడమ్మా మీ కొడుకేడి అని, మా కొడుకు ఏడు ఉంటాడు సార్ అని అంటే మరి ఏడుంటాడు అని అంటే మీకు తెలియదా సార్, మీరు దోస్తులే అంటారు కదా అని అంటే మీ దోస్తులం కదమ్మా పోలీసు వాళ్ళని చెప్పు అని అంటే మా కొడుకు ఏడు ఉంటాడు హైదరాబాద్ ఉంటాడు చూడు రోజు 4 గంటలకా పొద్దున. పాపం హైదరాబాద్ నుండి కారు వేసుకొని రాత్రి అంతా ప్రయాణం చేయాలి. వాళ్ళు ఆ పోలీస్ అధికారులతో మాట్లాడుతాను మాకు కూడా మాకు పిచ్చిరేస్తుంది సార్. ఆయన ఇటు అంటాడు, ఆ కేసు చూడు అంటాడు, ఈడిగో అంటాడు, ఇటు ధర్నా అంటాడు, ఆడ వాళ్ళు వస్తారు, ఈడ వీళ్ళు వస్తారు. అసలు పోలీసు జీవితాలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఎంతమంది ఎస్ఐలు ఆత్మహత్యలు చేసుకోలేదు చూడలేదా మనం? ఒక్కొక్క పోలీస్ అధికారి అంటే పోలీసులకు సంబంధించిన విషయంలో మనం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంటే వాళ్ళు మనతో రూడ్గా బిహేవ్ చేయడం వల్ల వాళ్ళతో మనకు ఘర్షణ వాతావరణం ఉంటుంది కావచ్చు. కానీ వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు అయితే పోలీసులకు ఉన్నటువంటి సమస్యలు ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి లేవన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు చూస్తే కూడా అదే నిజం అనిపిస్తుంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే వాళ్ళ కంటి మీద కొనుక్కుండదు, తినడానికి తిండికి సమయం ఉండదు. మొన్ననైతే ఓ మీటింగ్ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ నుండి ఒక మంత్రి వచ్చిండు, బీజేపీ నుండి ఒక ఆయన ఎమ్మెల్యే వచ్చిండు. ఆ మీటింగ్ అయిపోతుంది అంటే ఆ మీటింగ్ అయిపోయే టైంలో వీళ్ళు వచ్చిర్రు. ఇద్దరు కలిసి అంటే ఇద్దరు ఒకే సమయానికి వచ్చేది ఉంటే ఆ గన్మెన్లను అన్న పోయి తినిపోరు మీరు అని చెప్పేసి ఇట్లా పంపించినో లేదో ఈయన అక్కడ నుండి ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన వాష్రూమ్ పోదామని బయటకు వచ్చిండు. ఆయన పోయడానికి వస్తున్నారని చెప్పేసి వీళ్ళు చేతులు కడిగేసారు. అరే తినడానికి 1 నిమిషం, ఒకవేళ ఆయన మీరు నిజంగానే పోతున్నాం అనుకో, మంత్రి పోతున్నాం అనుకో, కారులో కూర్చో ఒక 5 నిమిషాలు వాళ్ళు తినేస్తారు. లేదు వాడు ఆకలితో సావని పోలీస్ అయితే నాకేమవుతుంది, ఆఫ్టర్ ఆల్ నా సెక్యూరిటీ అన్నట్టు చూస్తున్నాడు వాళ్ళని. కాబట్టి అంటే రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం అంటే బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలంటే బీజేపీ ఇప్పుడు సర్వే పెట్టింది, తర్వాత ఇంకోటి పెడితే సార్ మీ పానాలని కాంగ్రెస్ పార్టీని బుంద పెడితే సార్. కాబట్టి బీజేపీ వ్యతిరేక విధానాలు, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు ఏం తీసుకొస్తుందో ఆ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేయండి. అది ఇయ్యాల కాదు, ఎప్పటికీ చేయాలి మీరు. కాబట్టి దాని గురించి మాట్లాడిన తప్ప ఒక ఎస్ఐఆర్ వరకే మనం ఎస్ఐఆర్తో ఓట్లు పోకుండా అలర్ట్గా ఉందాం, ఆ తర్వాత మాత్రం మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేద్దామా?